ఓకే, థ్యాంక్ యూ సార్. అట్లనే కాదు, సరదా నువ్వు కూడా చెప్పావు. మా మేడం గారికి మా శ్రీనివాసరాయుడు సార్ మీద అపారమైన కాబట్టి వారి మేడం గారి యొక్క ప్రేమను చాటుకున్నారు ఇక్కడ వారి యొక్క సహకారంతో. మరి సార్ గారు ఎన్కేర్ 7 బ్రాంచుల్లో సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్ క్యాడర్లో సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేసి ఈ రోజు ఎస్ఎల్ఎన్ వారి ఆతిథ్యాన్ని స్వీకరించి సిరి సత్కారానికి సార్ గారు అనుకుంటున్నారు సార్. అదేవిధంగా సార్ గారు అయితే వాళ్ళ టీం మెంబర్స్ అందరూ రైల్వే కోడూరులో వండర్స్ క్రియేట్ చేశారు. సార్ ఓచర్ కూడా అదే విధంగా వచ్చిందనమాట. ఇంతవరకు అన్ని ఓచర్లు ఆ డిజిట్ దాటలేదు మన రైల్వే కోడూరులో. ఫస్ట్ టైం సార్ ఓచర్ 11,11,110 రూపాయలు అన్నీ ఒకటే అనమాట. ఇది కూడా హ్యాండ్ నెంబర్ వచ్చింది సార్కి. అన్నీ ఒకటి 11 ఓన్లీ ఇది సార్ పర్సనల్ ఉంది. అదేవిధంగా మేడం సపరేట్గా మళ్ళీ ఏపీఎం తీసుకుంది అనమాట. సార్ ఏపీఎం సారు మేడం కూడా కమిట్మెంట్తో నా బిజినెస్ నాదే అని మేడం కూడా సపరేట్గా బిజినెస్ చేస్తూ ఎవ్రీ మంత్ సపరేట్గా ఓచర్ తీసుకుంటుంది. మేడం కూడా యాక్టివ్ మెంబరే. ప్రతి మంత్ 7 lakhs అనేది కంప్లీట్ చేసేస్తుంది ఏపీఎంగా. ఈ మంత్ కూడా కంప్లీట్ చేసేస్తుంది మేడం ఓచర్ 35,000. ఆ విధంగా వాళ్ళ టీం మెంబర్స్ ప్రతి ఒక్కరు టీం మెంబర్స్ అందరూ వచ్చి సార్ టీం మెంబరు సురేష్ రాయుడు గారు కూడా 24,000 వచ్చి తీసుకున్నాను. రైట్ సార్. అదేవిధంగా ఆ టీం నుంచి రాము గారు కూడా సార్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అనమాట. 1 2 3 4 అని 1,23,400 చిల్లర అనమాట. ఈ టీం అంతా ఫ్యాన్సీ నెంబర్లు. సార్ వస్తే అన్ని 1, సార్ అయితే 1 2 3 4. రాము గారు ఓచరు. హలో, నేను కూడా కంపెనీలో చేరి 1.5 నెల అయింది. అయినప్పటికీ 1 నెల నుంచి అంటే అప్పుడు అంత నెగ్లెక్ట్గా ఉన్నా, మాకు తెలియదు కంపెనీ సంస్థ గురించి. తర్వాత 1 నెల నుంచి ఆలోచించి సుదీర్ఘంగా చూసిన తర్వాత చాలా చక్కని కంపెనీ. 2 మాటలు మాట్లాడుతా సార్. సంతోషం, ఎందుకంటే కొత్తగా ఎంటర్ అయినాను కాబట్టి కొంతమందికి మేము కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని మాట్లాడుతున్నాను. మనము వాస్తవానికి ఆ బ్రహ్మ ఎవరు? సృష్టిని సృష్టించిన బ్రహ్మ. మరి ఈ ఎస్ఎల్ఎన్ని సృష్టించిన ఈ బ్రహ్మ నిజంగా పోల్చి నేను కంపేర్ చేసుకున్నాను. ఆ బ్రహ్మ 1000 కిలోలున్న ఏనుగు కానించి చిన్న సూక్ష్మంగా ఉన్న మట్టి లోపల ఉన్న చిన్నపాటి పురుగు వరకు ఆకలి, అన్నం అన్నిటికీ ఇచ్చాడు. మరి అదేవిధంగా ఆలోచించి చూసినట్టయితే మనము ఈ ఎస్ఎల్ఎన్ సృష్టికర్త అయినటువంటి ఈ బ్రహ్మానంద రెడ్డి గారు నిజంగా మట్టి మోసే ట్రాక్టర్లో మట్టి మోసే కూలీలు కానించి పనిచేసే కార్మికులు కానించి ప్రతి ఒక్కరి కూడా ఆలోచించి ఆఫీస్ బాయ్ కానించి కూడా ఎవరికి ఎక్కడ అన్యాయం జరగకూడదు అని ఈ బ్రహ్మానందం రెడ్డి గారు వేసినటువంటి ఈ యొక్క ఏదైతే ప్లానింగ్ ఉందో, ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో, నిజంగా ఒక్కసారి పనుకొని 1 గంట సేపు ఆలోచిస్తే ఇంత చక్కగా వేశారు, ఇంత చక్కగా ఈ ప్లానింగ్ వేశారని నిజంగా ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా కానీ మనకు అవకాశం లేదు ఎట్లా అని చెప్పి అనుకున్నాను. ఈ అవకాశం ఇచ్చారు ఎండి గారు, సంతోషము. అదేవిధంగా ఇంకొక 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మన నవీన్ సార్ గారు, అలాగే భాషా గారు ఇలా మనం చెప్పకూడదు కానీ రకరకాల కులాల వారు ఉండొచ్చు, భాషలు ఉండొచ్చు, యాసలు ఉండొచ్చు. దాని గురించి ఒకే ఒక లైన్ చెప్తాను. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలు ఎందరగున్న తల్లి లాంటి ఎస్ఎల్ఎన్ గార్డెన్ మనకొకటే, తల్లి లాంటి ఎస్ఎల్ఎన్ గార్డెన్ మనకొకటే. కులాలు మతాలు వేరైనా
ఒకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనం ఒకటే. కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి లాంటి ఎస్ఎల్ఎన్ గార్డెన్ మనకొకటే. తల్లి లాంటి ఎస్ఎల్ఎన్ గార్డెన్ మనకొకటే. జై శ్రీరామ్. సార్ కూడా సార్ సీనియర్గా మరి నేను చెప్పిన ప్రతి మాటని విని దాని ప్రకారంగా వాళ్ళ బంధువులు అయితేనేమి స్నేహితులు అయితేనేమి సార్ తీసుకొచ్చి మాట్లాడించి సైట్ విజిట్లు పెట్టి ఈ యొక్క నెలలో ఎంతమా 30 ఎన్ని లక్షల బిజినెస్ 35 లక్షల బిజినెస్ ఇచ్చారు. ఈ నెలలో ఇంకా ఇవ్వబోతున్నారు. కాబట్టి మా యొక్క రాము సార్ని కూడా మేము ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి ఆనందపరచాలని ఆశతో ఈ చిన్న గిఫ్ట్ని ఇస్తున్నాం సార్. మేడం సార్ ఫోటో తీయండి సార్. ఓకే సార్, కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ మేడం. ఆల్ ద బెస్ట్ సార్. ఇదే విధంగా మీరు టార్గెట్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ కావాలని కోరుకుంటున్నాం సార్. ఈ మంత్లో